ప్రైజ్ ది లార్డ్. అందరికీ దేవుని నామమున శుభాభివందనములు. అందరూ బాగున్నారు కదా? ఈరోజు దేవుని వాక్యం, నా దోషము నేను ఒప్పుకొనుచున్నాను, నా పాపము గుచ్చిని విచారణ పడుచున్నాను. కీర్తన గ్రంథము 38వ అధ్యాయం 18వ వచనం. దావీదు తన దోషము గురించి, తన పాపాల గురించి ఒప్పుకొనుచున్నాడు. మనము పాపము లేని వారని చెప్పుకునే నెడల మనలను మనమే మోసపుచ్చుకుందుము, మరియు మనలో సత్యం ఉండదు. మొదటి యోహాను రాసిన పత్రిక 1వ అధ్యాయం 9వ వచనం. మనము పాపం లేనివని చెప్పుకునే నెడల మనం మోసపుచ్చుకున్నాం. దేవుని మోసపుచ్చడం కాక మనం మోసపుచ్చుకున్నాం. దావీదు ఒప్పుకున్నాడు తన పాపం గురించి, అందుకే దేవునికి హృదయానుసారుడిగా జీవించగలడు. మనం కూడా మన పాపాలు ఒప్పుకోవాలి. మన పాపములను మనం ఒప్పుకునే నెడల ఆయన నమ్మదగినవాడు, నీతిమంతుడు గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులుగా చేయను. ఆమేన్. మనం పవిత్రపరచుకోవాలంటే మన పాపాలు ఒప్పుకోవాలి. దేవుని దగ్గర మన పాపాలను ఒప్పుకుంటే మన పాపాలు క్షమించి సమస్తమైన దుర్నీతి నుండి మనల్ని పవిత్రంగా చేస్తాడు. ఈ వాక్యం దీవించబడును గాక. ఆమేన్.